వర్క్ ఫ్రస్ట్రేషన్స్ తో వచ్చిన మా వారికి ఇక్కడ నేను దొండకాయ పచ్చడి పెట్టానండి. వర్క్ ప్రెషర్ అంతా మర్చిపోయి పచ్చడి వేసుకొని తింటూనే ఉన్నారు. పెరుగన్నం వేసుకోండి అనేసరికి ఎప్పుడు పెరుగు తినకుండా ఉండని వారు టేస్ట్ బాగుందని తింటూనే ఉన్నాను, మర్చిపోయాను అన్నారండి. దొండకాయ పచ్చడి ప్రపంచంలో తెలియని వాళ్ళంటూ ఉండరు, తినని వాళ్ళంటూ ఉండరు కదా. ఈ పచ్చడి దొండకాయ పచ్చడికున్న టేస్ట్ ఇంక ఏ పచ్చడికి ఉండదు. ఇలా రోటిలో నూరిన దొండకాయ పచ్చడి అంటే ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు కదా. కుదిరినప్పుడైనా సరే ఇలా రోటి పచ్చళ్ళు నూరి పెట్టండి, కడుపు నిండా హాయిగా తింటారు. అయితే ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈసారి డిఫరెంట్ గా టేస్టీగా దొండకాయ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. సో ఇక్కడ మనం దొండకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం మీకు కావాల్సినంత క్వాంటిటీలో దొండకాయని, టమాటాని, స్పైస్కి తగ్గట్లుగా పచ్చిమిర్చిని అయితే తీసుకోండి. సో వీడియోలో చూస్తున్నట్లు నీట్ గా వాష్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం వీటిని. ఇక్కడ చూడండి, టేస్ట్ ని ఎన్హాన్స్ చేయాలి అన్న కొత్త టేస్ట్ దొండకాయ పచ్చడి ఎప్పుడు ఇలా తినలేదే, ఎంత బాగుందో అని ఉండాలి అని అంటే ఇక్కడ నేను మామిడి అల్లాన్ని యూస్ చేస్తున్నానండి. మంచి ఫ్లేవర్ తో మంచి టేస్టీగా ఉంటుంది. మామిడి అల్లంతో రోటి పచ్చడి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఆ మామిడి అల్లం ఫ్లేవర్ మీకు నచ్చినట్లయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి. మీకు ఆ ఫ్లేవర్ నచ్చినట్లయితే కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకోండి. దొండకాయ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. సో వీడియోలో చూస్తున్నట్లు చాలా తక్కువ క్వాంటిటీలో మామిడి అల్లాన్ని తీసుకొని పైన ఉండే స్కిన్ ని రిమూవ్ చేసి వీడియోలో చూస్తున్నట్టు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని దానిలో వేరుశనగ పప్పుల్ని యాడ్ చేసి దోరగా వేయించుకోవాలి. అవి సగం వరకు వేగిన తర్వాత దీనిలో పచ్చిశనగ పప్పుని, మినపప్పుని కూడా యాడ్ చేసి అవి కూడా సగం వరకు వేయించుకోవాలండి. అవి కూడా వేగిన తర్వాత దీనిలో ధనియాలను యూజ్ చేయండి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడి అల్లాన్ని కూడా తీసుకోండి. ఇలా తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఫ్లేవర్ అంతగా నచ్చిన వాళ్ళైతే ఇవి వేయిస్తుంటేనే మంచి ఫ్లేవర్ తో చాలా బాగుంటుందండి. ఇవి దోరగా మాడిపోకుండా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్ లో పెట్టుకొని పూర్తిగా చల్లారటానికి పక్కన పెట్టుకుందాం. అదే కడాయిలో మనం కట్ చేసుకున్న దొండకాయల్ని, పచ్చిమిర్చిని ఒకటేసారి వేయించుకోండి. అయితే మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. దొండకాయ పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారండి. దొండకాయల్ని కొంచెం కచ్చా పచ్చాగా మాత్రమే వేపి తీసుకుంటారు, అదొక టేస్ట్ గా ఉంటుంది. ఎక్కువ ఫ్రై చేసి తీసుకుంటారు, అదొక టేస్ట్ గా ఉంటుంది. ఎవరు టేస్ట్ కి తగ్గట్లుగా వాళ్ళు చేసుకుంటుంటారు. చూడండి, ఈ పచ్చడి కోసం అయితే ఈ విధంగా వేపుకొని దీనిలో 1 కప్పు వరకు కొత్తిమీరని తీసుకొని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. కొత్తిమీరని ఈ విధంగా కొంచెం చెమ్మబడంగానే వేపేసి వీటిని కూడా మరో ప్లేట్ లో యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారటానికి పక్కన పెట్టుకుందాం. అదే కడాయిలో ముందుగా కట్ చేసుకున్న టమాటాలను కూడా తీసుకొని టమాటాలు సాఫ్ట్ గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, టమాటాలు కూడా ఇలా సాఫ్ట్ గా కుక్ అయిన తర్వాత దీనిని కూడా పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనిచ్చి రోట్లో నూరుకుంటేనే ఆ కమ్మని టేస్ట్ ఉంటుంది కాబట్టి ముందుగా వేయించుకున్న దినుసులను తీసుకొని చక్కగా దంచుకోవాలండి. అయితే నేను రోటితో పని లేకుండా బీరకాయ పచ్చడిని ప్రిపేర్ చేశానండి. చాలా బాగా రెస్పాన్స్ అయితే వచ్చింది. పక్కా రోట్లో నూరుకున్నంత టేస్టీగానే ఉంటుంది. సో ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసి ఈ దొండకాయ పచ్చడిని కూడా అలానే చేసుకోవచ్చండి. అలాగే జోమ్ లేకుండా జోమ్ బెండకాయ పచ్చడి కూడా రోటితో పని లేకుండా చేశానండి. ఆ 2 వీడియోస్ ఉంటాయి. మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ లో లింక్ షేర్ చేస్తాను. సో ఈ దినుసులు ఇలా చక్కగా దంచుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, రుచికి తగ్గట్లుగా ఉప్పుని, కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసి చక్కగా దంచుకోండి. వాటిని కూడా అల్లం ముక్క వేసి దంచుతున్నాం కాబట్టి దినుసులు పొడి పొడిగా రాకుండా ఇలా ముద్దగా వచ్చాయండి. సో ఇలా చక్కగా దంచుకున్న తర్వాత ఇప్పుడు దొండకాయల్ని, పచ్చిమిర్చిని, కొత్తిమీర వేయించుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసి చక్కగా దంచుకోండి. మధ్య మధ్యలో గరిటె పెట్టి కలుపుకుంటూ దంచుకోండి. ఈక్వల్ గా నలుగుతాయి పచ్చడి అనేది. రోట్లో పచ్చడి తింటే పెళ్లి జరిగేటప్పుడు వర్షం పడుతుంది, అది నిజమేనా? కామెంట్ చేయండి. కానీ ఇలా దంచుతున్నప్పుడే నోట్లో నుండి నీళ్లు ఊరుతుంటాయి కదా, ఎప్పుడెప్పుడు తినాలా, ఎప్పుడెప్పుడు నోట్లో వేసేసుకోవాలా అనిపిస్తుంటుంది. ఉప్పు కోసం అని చెప్పేసి ఉప్పు కారణంతో టేస్ట్ చేస్తూనే ఉంటాం కదా. సో ఓవరాల్ గా దీనిని కూడా ఇలా దంచిన తర్వాత దీనిలో ముందుగా నానబెట్టుకున్న కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలండి. సో చింతపండుని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకుంటూ దంచుకోండి. ఇప్పుడు ఫైనల్ గా వేయించుకున్న టమాటాలను కూడా యాడ్ చేసి చక్కగా దంచుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. సో అంతటితో మనం ఊరుకోం కదా, టేస్ట్ ఎన్హాన్స్ చేయాలి అని అంటే ఈ విధంగా పచ్చి ఉల్లిపాయ వేసి దంచుకొని తింటుంటే మధ్య మధ్యలో ఉల్లిపాయ తగులుతుంటే ఉంటుందండి టేస్ట్ మహా అద్భుతంగా ఉంటుందండి. అయితే పచ్చళ్ళలో ఇలా పచ్చి ఉల్లిపాయలు తగులుతూ తినటం అంటే ఎంతమందికి ఇష్టం మీకు? సో ఈ స్టేజ్ లో ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకొని అవసరం అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసుకొని మరో కొంచెం సేపు దంచుకోండి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే దొండకాయ మామిడి అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడి టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. సో ఇంకా ఈ పచ్చడిని సర్వ్ చేసుకుని దీంట్లోనే రైస్ వేసుకొని తినేసాను. ఎంత బాగుంటుందో కదా. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.